కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపునిచ్చింది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల జాబితాలో జనసేన పార్టీని చేర్చింది. జనసేన గాజు గ్లాసు గుర్తును ఎన్నికల సంఘం రిజర్వ్ చేసింది. ఈ సందర్భంగా నంద్యాల జనసేన నాయకులు పిడతల సుధాకర్, పబ్బతి రవి మాట్లాడుతూ జనసేన పార్టీని స్థాపించిన దశాబ్ద కాలంలో పవన్ కళ్యాణ్ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. నేడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉండి ప్రజా సమస్యలను తీర్చడంలో ముందున్నారని అన్నారు. ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతోనే తమ అధినాయకుడు జనసేన పార్టీని స్థాపించారని, దేశంలోని ఏ పార్టీకి లేని విధంగా 100% స్ట్రైక్ రేట్తో గెలిచిందని వ్యాఖ్యానించారు. జనసేన పార్టీకి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా చేసిన ఘనత పవన్ కళ్యాణ్కే చెందుతుందన్నారు. జనసేన పార్టీని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల జాబితాలో చేర్చి గాజు గ్లాసు గుర్తును ఎన్నికల సంఘం రిజర్వ్ చేసినందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి ధన్యవాదాలు తెలిపారు. నాయకుడు ప్రజలకు సేవ చేయడానికి, ప్రజల కష్టాలు తీర్చుకోవడానికి ఆ రోజు పార్టీని స్థాపించి ఈ దశాబ్ద కాలం పాటు ఆయన ఎన్నో అవమానాలు, బాధలు అన్నీ అనుభవించి తన సుఖాలన్నీ వదిలేసి కేవలం ప్రజలకు సేవ చేయాలి, ప్రజలు బాగుండాలనే ఏకైక ఉద్దేశంతో పార్టీ స్థాపించి ఆ జనసేన పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న జనసేన నాయకులకైతేనేమి, జనసేన వీర మహిళలు, జనసైనికులు అందరూ కలిసికట్టుగా పనిచేసి ఈ రోజు పోయిన ఎలక్షన్లలో 100% స్ట్రైక్ రేటింగ్తో జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు తెచ్చిన నాయకుడు మా అధినాయకుడు శ్రీ గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. వారి పడ్డ కష్టానికి ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘము మా పార్టీని గుర్తించినందుకు, అలాగే మా గ్లాస్ గుర్తును ఈరోజు ఆమోదించినందుకు మా నంద్యాల జనసేన పార్టీ తరఫు నుంచి వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇదే విధంగా రాబో రోజుల్లో కూడా జనసేన పార్టీ అనుకున్న గమ్యస్థానాలను చేరాలని చెప్పి, ప్రజలకు ఇంకా సేవ చేసి మా నాయకుడు మేము అనుకున్న స్థానంలో కూర్చోబెట్టాలని చెప్పి, ఆ కూర్చోబెట్టడానికి ప్రతి ఒక్క జన సైనికులు అందరూ కలికట్టుగా పనిచేసి ప్రజా సమస్యల మీద, ప్రజలకు ఎలాంటి సమస్యలున్నా అందరూ ముందు ఉండి ఆ సమస్యలు తీర్చి రాబో రోజుల్లో మన స్టేట్లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెంబర్ 1గా తీర్చడానికి మన నాయకుడు ఏ విధంగా కష్టపడుతున్నాడో అదే విధంగా మనందరం కష్టపడి ఆయనకు సపోర్టెడ్గా ఉండాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. మా పార్టీ అధినేత గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు బడుగు బలహీన వర్గాల కోసం, పేద ప్రజల కోసం ఎంతో ఆశయంతో 2014 మార్చి 14వ తారీఖున జనసేన పార్టీని ఆవిర్భవించారు. ఆనాటి నుండి ఈనాటి వరకు ఎన్నో ఒడిదుడుకులు, కష్టాలు ఓర్చుకుంటూ, చేదు అనుభవాలను తీసుకుంటూ ఈరోజు 100% స్ట్రైక్ రేట్తో ఒక అద్భుతమైన విజయాన్ని ఆయన సాధించారు. ఆ సాధించిన విజయానికి గాను ఎలక్షన్ కమిషన్ ఈరోజు అందరి పార్టీలాగానే మన పార్టీని కూడా గుర్తించి జనసేన పార్టీకి జాతీయ ఎలక్షన్ కమిషన్ వారు ఒక గుర్తింపునిచ్చారు. ఆ సందర్భంగా వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఇంత కష్టాన్ని ఓర్చి ప్రజల కోసం నిలబడి ఆయన ఇంకా మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆయనకు మనస్ఫూర్తిగా నంద్యాల జనసేన పార్టీ తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. సంక్రాంతి తర్వాత తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజక